అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఎంపికైన రేపల్లె రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ వీడియోలో చూపించడం జరిగింది. రేపల్లె రైల్వే స్టేషన్ వద్ద ప్రస్తుతానికి 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. రెండు వైపు ఎంట్రన్స్ ఉండే విధంగా ఈ డెవలప్మెంట్ స్కీమ్లో వర్క్స్ జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ 2 మరియు 1 మీద ప్లాట్ఫామ్ షెల్టర్స్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక వింత ఏంటంటే ఈ స్టేషన్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది లేకపోవడం. ఈ ఎంట్రన్స్కి దగ్గరగానే మీకు ప్లాట్ఫామ్స్ అనేది ఎండ్ అవుతాయి. సో జనాలు ఆ దారినే వాడుకుంటారు. ఇప్పుడు కనిపించే వ్యూ ప్లాట్ఫామ్ 1 బయట. సో స్టేషన్ బయట మీకు సర్క్యులేటింగ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నిర్మించారు ఈ కొత్త బిల్డింగ్ అనేది. దీనివలన సర్క్యులేటింగ్ ఏరియా తగ్గింది. ఇది కట్టాక ఈ ఓల్డ్ స్టేషన్ బిల్డింగ్ని ఏం చేస్తారో చూడాల్సిందే. రెగ్యులర్గా అన్ని రైల్వే స్టేషన్లో ఉన్న స్టేషన్ బిల్డింగ్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. అది కూల్ చేసి కానీ దాని పక్కన, ఇదేమో దాని ముందుగానే కట్టేశారు. మేబీ ఇక్కడ ఏమన్నా ఇంకొక ప్లాట్ఫామ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఫ్యూచర్లో అనేది తెలియాలి. సో ఇక్కడ మీరు చూశారు కదా జనాలు నడిచే దారి, దీన్నే వాడుకుంటున్నారు. హోప్ఫుల్లీ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడితే మంచిది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన నిర్మించిన బిల్డింగ్ ఇది. ఇటువైపు కూడా మీకు ఎంట్రన్స్ వస్తుంది. దీని అవతలే మీకు రేపల్లె బస్ స్టాండ్ అనేది ఉంటుంది. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిది నిర్మిస్తేనే రేపు లిఫ్ట్ సౌకర్యం కూడా వస్తుంది. నా లాస్ట్ డెవలప్మెంట్ వీడియోలో నేను రేపల్లె స్టేషన్కి కొత్త ట్రైన్ రాబోతుందని చెప్పాను. అది అప్పుడు చెప్పకూడదని కూడా చెప్పాను. యాక్చువల్లీ ఇది వరకు పల్నాడు ఎక్స్ప్రెస్ని అయితే ప్లాన్ చేశారు, కాకపోతే మళ్ళీ ఆ ప్రపోజల్ అనేది వద్దనుకున్నారు. సో హోప్ఫుల్లీ కమింగ్ ఫ్యూచర్లో ప్రయాణికుల రద్దీ ఉద్దేశించి కొత్త ట్రైన్స్ వస్తాయని ఆశిద్దాం. అలాగే ఈ ప్లాట్ఫామ్ 1 అవతల మీకు అడిషనల్గా మెమూ పార్కింగ్ లైన్ అనేది వస్తుంది. లేదా దాన్ని 1A ప్లాట్ఫామ్ కిందకైనా వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ ఇష్యూస్ అయితే లేవు కాబట్టి ఇష్యూస్ ఏం లేవు. రేపు ఏమైనా రద్దీ పెరిగితే అప్పుడు దాన్ని వాడుకలో ఉంచవచ్చు. అండ్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.